హాయ్ హలో నమస్తే, నా పేరు నెవిలానంద్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. సో మనం ఇంకా హౌస్లోకి వెళ్ళిపోతే నిన్న జరిగిన టాస్క్లు, నిన్న జరిగిన లొల్లీలు, నిన్న జరిగిన అసలు వీడు మొగోడే కాదని నిరూపించడానికి ప్రయత్నాలు చేయడం, కనీసం వీడు దీనికి ఆడడానికి కూడా అర్హత కాదని వాడే నిరూపించుకొని ఐఎమ్ నాట్ ఫిటెస్ట్ టు ద సర్వైవల్ అని బిగ్ బాస్కి చెప్పడం, ఆ తర్వాత ముగ్గురు మొనగాళ్ళలాగా ఫీల్ అవుతున్న ముగ్గురు మోసగాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఎలా వాళ్ళ ఎత్తుగడలు వేసుకుంటున్నారు. సో ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోకంటే ముందు ఐ వాంట్ టాక్ అబౌట్ సోదిరెడ్డి గురించి మాట్లాడాలని నేను గట్టిగా ఫిక్స్ అయిపోయినా. ఎందుకు మాట్లాడాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు మనందరికీ 9:30కి షో వస్తుంది, అంతే కదా. 9:30కి షో వస్తే 9:30కి మనం చూసి 1 అవర్ షో చూసి మనం ఏమైందనేది తెలుసుకుంటాం. కానీ ఈ 24/7లో జరిగే ప్రతి దాన్ని తీసుకొచ్చి ఈ సోదిరెడ్డి గారు అన్నీ ముందే ఆయన చూస్తుండే. ఇప్పుడు ఆయనకి ఏం పనిపాట లేదండి, అందరు పని వస్తున్నారు, అందరు పనులలో ఆయన ఉన్నాడు. కానీ ఆయన పనే అది కదా. ఏం చేస్తుండే మనోడు, ప్రతి రివ్యూ చేసి ఆ ప్రతి రివ్యూని తీసుకొచ్చి 24/7లో ఏం జరిగింది, ప్రోమో కట్లకి సంబంధించి ఏదైతే నువ్వు ఇస్తున్నావో అది బాగానే ఉంటుంది. కానీ 24/7లో జరిగిన ప్రతిదీ ఒక్క రోజులో జరిగింది 3 రోజులు బిగ్ బాస్ 3 రోజులు గంట వేస్తుండు. అట్లాంటప్పుడు మరి నువ్వు ఆ 3 రోజులు జరిగేది ఆల్రెడీ ఒక్క రోజులను వేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు అనవసరంగా అవన్నీ చెప్పి మమ్మల్ని లీక్ చేసి జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నావు, నాకు అర్థం కాదు. ఇప్పుడు 24 గంటలలో ఏమైందో అనేది ఇప్పుడు పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం జరిగిందంతా రాత్రి ఎత్తాడు ఆయన బిగ్ బాస్. నువ్వేం చేస్తానో, పొద్దుగాల చూస్తానో, రాత్రి చూస్తానో, మళ్ళీ పండుకుంటప్పుడు చూస్తానో, లేతాను చూస్తానో, నువ్వు నిద్ర బంద్ చేసుకొని చూసి అమ్మ ఇలా గంట సేపు ఏమవుతుందో మాకు చూడాలనుకుంటే ఆ చూసే ఛాన్స్ లేకుండా నువ్వే అని చెప్పిన తర్వాత ఇంకెక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది. నాకు కూడా ఈ బిగ్ బాస్ టీంని చూసే పిచ్చి కోపం వస్తుంది. బిగ్ బాస్ టీం ఏం చేయాలి, ఈ 24/7లో జరిగేది ఎవరైనా టెలికాస్ట్ చేసినా, రీల్స్ చేసినా మేము ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మాట్లాడాలి. 24/7లో జరిగేది నువ్వు 1 అవర్లో వేస్తున్నావు అంటే మరి ఆ 1 అవర్ ఎందుకు, మరి 24 గంటలు స్టార్ మాల్ నడిపించచ్చు కదా. టీవీలో చూస్తాడు పోతాడు, మళ్ళీ గంట సేపు దాన్ని తీసుకొచ్చాడు వేయడం వల్ల నువ్వు అంతకుముందు ఆల్రెడీ జరిగింది మేము చూస్తాంటివి. అందులో కొంచెం నెగిటివ్స్ చేస్తాను, ఇల్లేమో కొంచెం పాజిటివ్స్ చేస్తున్నావు. ఎట్లా చేయాలి మేము ఇక. అందుకే సోదిరెడ్డి జర నువ్వు పైసలు మేక్ చేసుకో, నువ్వు పైసలు సంపాదించుకో, వేరే విధంగా సంపాదించుకో, ఇట్లా కూడా సంపాదించుకో. కానీ మరీ జనాలను పిచ్చోళ్ళని చేసి నువ్వు 24 గంటలు చూసి ఆడ అయిపోలే ఆడ గంట షో ఇంకా రాలే 9:30కి కథ నువ్వు తీసుకొచ్చి ఆ 24 గంటలు ఏం జరిగిందో చూపించిన, యూట్యూబ్లో లింక్ చూడిపోని బ్రాడ్కాస్ట్లో పెట్టి ఈడబెట్టి ఆడబెట్టి ఏంది కథ. ఒక విషయం జనాలు మీరే చెప్పండి, మనకు 24/7 గురించి ఎవడో లీక్ చేసినాక మనం చూస్తుంటే మనకు ఇంట్రెస్ట్ అనిపిస్తుందా? మనకు ఆ ఫీలింగ్ పోతుంది, ఆ ఎగ్జైట్మెంట్ పోతుంది. ఆ యాదిరెడ్డి వల్లనే జరుగుతుంది. ఒద్దిగా ఇక మారడు, డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతాడు, డబ్బుల కోసమే ఆ తమ్నేల్స్ పెడతారు, డబ్బుల కోసమే జనాలను రావడానికి చూస్తాడు. తమ్నేల్స్ పెట్టుడు ఎందుకు, తమ్నేల్స్ తీసేసుడు ఎందుకు నాకు అర్థం కాదు. వన్స్ మనం తమ్నేల్స్ పెట్టినామనంటే దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి. అంటే జనాలు చూసేదాకా చూడడానికి వచ్చి ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జనాలు వస్తారు, చూసిన తర్వాత ఏం చేస్తావు, 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు వీస్ వస్తాయి, వీస్ వచ్చి తమ్నేల్ తీసేస్తాడు. అందుకే ఆ సోనియా వాళ్ళందరూ నీకు గందుకే మంచిగా చేసిళ్ళు, మంచి పని చేసి నీకు కేసు పెట్టాలని మంచి ప్రయత్నం చేసిళ్ళు. కాకపోతే ఇక్కడ జరిగింది అదేంటంటే మనోడు టార్గెటింగ్ చేసినట్టు కాదు, టార్గెట్ చేస్తేనే వస్తారనే సంగతి తెలుసు కాబట్టి మనోడు అట్లా చేసిండు. సరే ఇక సోదిరెడ్డిని పక్క పెడదాం. హౌస్లోకి వెళ్తే ఓపెన్ చేయగానే నాగమణి కంటని నిఖిల్, సోనియా, పృథ్వీ వీళ్ళు ముగ్గురు కూర్చొని మీ పాపని నీ దగ్గరికి రమ్మని యాక్టింగ్ చేసి చూపి అని చెప్పేసి అన్నారు. అక్కడ నాగమణి కంట వాగ్దేవి రామ్మ నీకు హైదరాబాద్ నుంచి చూపిస్తారా, ఒక్కసారి నాన్న వాళ్ళకి వచ్చి కూర్చోనానా అని చెప్పేసి ఒక యాక్టింగ్ చేసిండు. ఆ యాక్టింగ్లో భాగంగా మనోడికి కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎర్రి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అట్లా చేస్తారు. వాళ్ళ పాప వాళ్ళ భార్య ఇద్దరు ఆయనతో లేరు, స్టార్టింగ్ నుంచి అదే ఏడుస్తుండు మనోడు. మనం ఏం చేయాలి ఇప్పుడు అన్న ఒక విషయం పర్సనల్గా వాళ్ళ పాప వాళ్ళ ఇంటి దగ్గర లేదు, నువ్వేనా యాక్టింగ్ చేసి చూపి అని అంటే మీ పాప నీ దగ్గరికి రావడానికి యాక్టింగ్ చేసి చూపి అని అడుగుతారా ఎవరైనా? ఎంత మూర్ఖత్వం, తెలివి తక్కువలో అయితే అడుగుతారు, అట్లా తెలివి ఉన్నాడు ఎవడు అడిగాడు. నిఖిల్, సోనియా, పృథ్వీ కొంచెం మన బుద్ధి ఉండాలి వీళ్ళకి. అలా పాపని మిస్ అవుతున్నాడు అని చెప్పేసి మనోడు ప్రతిసారి ఏడుస్తుండు. ఎవరిదైనా ఎమోషనే, కన్న కూతురు. ఇప్పుడు నాగమణి కంట సింపతి కార్డు ప్లే చేస్తుండ, ఏం కార్డు ప్లే చేస్తున్నా అనేది పక్కన పెడదాం. కానీ కన్న కూతురు దగ్గరికి రావట్లేదు అంటే ఎవరికైనా బాధ ఉంటుంది ఎంత నటించినా. ఆ నటనలో మళ్ళీ మీరు మీ కూతురు దగ్గర రావడానికి నటించి చూపి
దిమాక్లో ఎదురాబాయ్. మళ్ళీ ఇది పక్కకు పెడితే అక్కడ నాగమణికంటే ఏడ్చిండు, కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అది నటనే అవ్వచ్చు, రియాలిటీ అవ్వచ్చు, నేను దాన్ని ఏం చేయలేను. ఎమోషన్ ఉంటుంది కాబట్టి అక్కడ నో చెప్పలేక మనోడు నార్మల్గానే మనోడు ఎమోషన్ కాబట్టి ఏడ్చినట్టున్నాడు. సరే అక్కడ అది పక్కన పెడదాం. ఆ విషయంలో ఒకవేళ అప్పటికప్పుడే ఏడుపు వచ్చింది అనుకో నాగమణిగడ్డకి, ఖచ్చితంగా మనోడు మంచి పర్ఫార్మరే, ఖచ్చితంగా మనకి సీరియళ్ళల్లో సినిమాలలో ఛాన్స్ వస్తే బాగానే ఉంటాయి. స్పాంటినిటీ బాగుంది మన దగ్గర, స్పాంటినిటీగా ఏడుస్తుండు మంచిగా. ఇక కట్ చేస్తే క్లాన్స్కి డిఫరెంట్ అయ్యి ఎవరి క్లాన్స్లో వాళ్ళు రావాలని సీత తర్వాత నిఖిల్ ఆడ కూర్చుంటే అందరు పోయి సీత క్లాన్లో చేరిండు. ఇక్కడ నబిల్ మాస్ ర్యాగింగ్ చేసిండు. బిగ్ బాస్ సీతా క్లాన్లోకి నేను ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే, బిగ్ బాస్ సీతా క్లాన్లో మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది బిగ్ బాస్, మంచి మైండ్ సెట్ ఉంటుంది బిగ్ బాస్ వాళ్ళకి. సో నేను అందుకే సీతా క్లాన్కి వెళ్తున్నాను బిగ్ బాస్. అండ్ బిగ్ బాస్ నాగార్జున సార్ కూడా చెప్పారు బిగ్ బాస్ సీత రియల్ అని. సో నేను అందుకే సీత క్లాన్కి వెళ్ళాలనుకుంటున్నాను బిగ్ బాస్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు అండర్స్టాండింగ్ ఉంటుంది, అండ్ తర్వాత మేము గేమ్ టాస్క్లన్నీ బాగా ఆడతాం, మేము బిల్డ్ చేద్దామని ఫిక్స్ అయినాం బిగ్ బాస్. సో నేను అందుకే సీతా క్లాన్ కాంతారా క్లాన్లోకి వెళ్ళాలనుకుంటున్నా బిగ్ బాస్ అని నబిల్ చెప్పాడు. ఇది మాస్ ర్యాగింగ్, అసలు దాని లోపల వేరుంది. మనోడు చెప్తుంటే నబిల్ చెప్తుంటే నిఖిల్ ఇట్లా కూర్చొని చూస్తున్నాడు. ఏందనంటే ఏంట్రీ నాకు ఎన్ని ఓటు పొడవండి, నీ ఎన్ని పొడు పడాల్సిన అవసరం ఏముంది, నువ్వు ఆ సోనియా పెట్టుకొని నీకు ముందు నుంచే పొడుతుంది, నువ్వు పొడుతాను కూడా ఇట్లా పట్టుకొని రక్తం కారుతానే మళ్ళీ కట్టుకొని మళ్ళీ పొడు అంటున్నావు తప్ప, నువ్వు నాకు వద్దే, నువ్వు నా జీవితం నాశనం అవుతుంది, నా పర్వంతం పోతుంది హౌస్లో, జనాలకు ఎట్లా అవుతుందో నాకు అర్థమవుతలేదే, జరువు నాకు వద్దు పోయే. ఈ కథ ఉన్నది ఎక్కడన్నా? ఆ కథ లేదు, ఈ కథ లేదు. జర ఆయమన్నా గేమ్ ఆడదామని అనుకుంటే అడ్డందోడం ఆయన కథకు పోతుంది. ఇక పోతే అందరూ విష్ణుప్రియ పోయింది, సోనియా పృథ్వీ తప్ప మిగతా వాళ్ళందరూ ఇళ్ళకే వేలు. అండ్ లాస్ట్కి మణికంఠకి ఛాన్స్ లేక బిగ్ బాస్ అన్నాడు, మనీ నీకు ఛాన్స్ లేదు, ఒకవేళ నువ్వు పోవాలనుకుంటే మాట్లాడాలంటే ఒకరిని స్వాప్ చేయాలి, ఎందులో నుంచి సీత క్లాన్లో నుంచి ఒకరిని స్వాప్ చేసి నిఖిల్ క్లాన్లో పంపిస్తే మనోడు అలాగ పోతాడు. కానీ ఎందుకు పోతాడు? మళ్ళీ మణికంఠని తీసుకుపోయి అదే నిఖిల్ క్లాన్లో వేసిండు. పాపం మనోడు బాగా చూడాలి. ఎవ్వరు కూడా ఒక పృథ్వీ సోనియా తప్ప ఎవ్వరు కూడా నిఖిల్ క్లాన్లోకి పోతా అని 100% చెప్పిన వాళ్ళు లేరు. వాళ్ళు పోతున్నారు, ఇంట్లోనే చేరుతున్నారు. చేరిన తర్వాత ఇంకా లాస్ట్కి ప్రేరణకి ఛాన్స్ వస్తే ప్రేరణ స్వాప్ చేసుకుంటే యష్మి పోయి నిఖిల్ వాళ్ళ క్లాన్లో చేరింది. క్లాన్స్ అని సపరేట్ అయినాయా? అయిపోయిన తర్వాత సోనియా పృథ్వీ ఆడ కూర్చొని ఉంటే అక్కడికి నిఖిల్ పోయిండు. నిఖిల్ పోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు అనుకుంటున్నారు కదా, మన ముగ్గురు మధ్యలో జరిగింది ఎవ్వరికి చెప్పొద్దు అని. ముగ్గురు మధ్యలో జరిగింది ఎవరికి చెప్పొద్దు. అండ్ దట్టు ఈ థింగ్ మన ముగ్గురు మధ్యలో ఉంటేనే బాగుంటుంది. అందరూ ఒకటి, మనం ముగ్గురం ఒకటి. హౌస్ అంతా సపరేట్, మన ముగ్గురం సపరేటు. హౌస్ అంతా సపరేట్, మీరు ముగ్గురు సపరేటా? రేపు వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత మీకు గట్టిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదో ఒక ట్విస్ట్ పెడతాడు. ఈ మాటిన్నాడు కదా బిగ్ బాస్, ఏదో ఒక ట్విస్ట్ పెట్టి ఏదో ఒక టర్న్ పెట్టి వీళ్ళని ఆగం చేస్తాడు, నాకు అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయానికి వస్తే నిఖిల్ అంటుండు కదా, యష్మిని చూస్తే నాకు చాలా నవ్వు వచ్చింది. యష్మి వచ్చి హాయ్ రా అని చేతులు ఇచ్చింది. అంటే ఇప్పుడు క్లాన్లోకి వచ్చింది, మరి మొన్నడాక లొల్లి పెట్టుకున్నారు సోనియాకి ఇట్లా. మరి ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలంటే పరిచయాలు చేసుకోవాలి కదా, ఏమో దాన్ని కూడా నువ్వు జోక్ చేస్తేవి. అండ్ ఇంకొక విషయానికి వస్తే సపరేట్ అయిన తర్వాత ఈ క్లాన్స్ గెలవడానికి ఒక టాస్క్ పెట్టిండు. ఏంది? బాల్ పట్టు టవర్లో పెట్టు, ఇలా ఒక పోలు, ఇంకో పోలు ఇట్లా పోల్స్ మీద బాల్ పెట్టి ఆ బాల్ ఇట్లా కిటికీ పట్టుకొని పోయి ఆ టవర్లో ఇట్లా వేయాలి. ఈ టాస్క్లో నబిల్ అంటే సీత వాళ్ళ క్లాన్ గెలిచింది. సీత వాళ్ళ క్లాన్ చాలా వెల్ పర్ఫామ్ చేసింది. సోనియా కాడరాలే, యష్మి కావాలని పోగొట్టిందా అనేది నాకు అర్థం కాలే. ఇంకోటి నిఖిల్కి కూడా కొంచెం ఆడలేకపోయాడు. ఓవరాల్గా సోనియా మంచిగా ఆడింది. వీళ్ళ దాంట్లో సీత మంచిగానే ఆడింది. సీత అంటే సంచాలకు ఉంది, సంచాలక సీత బాగా వేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నైనిక బాగా ఆడింది, నబీల్ బాగా ఆడిండు, ఆ తర్వాత ప్రేరణ కూడా బాగా ఆడింది, విష్ణుప్రియ కూడా. వీళ్ళందరూ బాగా ఆడిన 5 బాల్స్ దాంట్లో వేసి వితిన్ 46 సెకండ్స్లో. ఇది అయిపోయిన తర్వాత ఈట్ ఇట్ బీట్ ఇట్ అని ఇంకొకటి పెట్టిండు. మంచిగా చికెన్ తాళి తీసుకొచ్చి అక్కడ పెట్టిండు. నాకు చూస్తుంటే నాకు కూడా అనిపిస్తుంది, ఈ అమ్మ తాళి నాకు ఎన్ని రోజులు అవుతుంది, ఈ అమ్మ ఈ రివ్యూల మీద పడి ఓ రెస్టారెంట్ ఓడి లేదు, తిండి లేదు, సినిమా ఓడి లేదు, ఏమో ఏంద్రా మా జీవితం అంతా ఇట్లా అయిపోయింది, 3 నెలలు ఇట్లా నాయన, ఈ అమ్మ షెడ్కి తుట్లు పడితే అది కొట్టుకుందామంటే కూడా టైం ఉండలేదు. సరే అంత పక్కన పెట్టాం. అయితే ఇక్కడ ఏమైంది, ఈటిట్ బీటిట్ టాస్క్లో కాంతారా క్లాన్ నుంచి నబీలు, శక్తి క్లాన్ నుంచి సోనియాని పిలిచిళ్ళు. వీళ్ళిద్దరు పిలిచేసరికి ఏమైంది, శక్తి క్లాన్ గెలవాలా, కాంతారా క్లాన్ గెలవాలా, ఇద్దరికి టై అయింది. ఒక్కొక్కరికి 40 మినిట్స్ ఇచ్చే 40 మినిట్స్లో తాళి మొత్తం తినమన్నాడు. ఇక్కడ నబీల్ అన్నాడు కదా, ఇది ఏం బిర్యానీ బిగ్ బాస్ అడిగాడు నబీల్.
అది ఏం బిర్యానో తెలుసా అని అంటే నబీల్ అన్నాడు కదా, ఇది చికెన్ దమ్ బిర్యానీ బిగ్ బాస్. అది చికెన్ దమ్ బిర్యానీ కాదురా, అది దొన్న బిర్యానీరా అని హౌస్ మేట్స్ అంటే, దొన్న బిర్యానా, మరి దొన్న బిర్యానీ అంటే దొండకాయలు లేవుగా అని నబీల్ అన్నాడు. ఆ జోక్ పెద్దగా వేయలే, కానీ ఆ టైంలో నాకు మంచిగా అనిపిస్తుండే. దొండకాయలు లేవు అని చెప్పేసి అనడం చాలా ఫన్నీగా అనిపిస్తుండే. మనోడు బాగా తిన్నాడు, మంచిగా ట్రై చేసిండు. ఇప్పుడు 40 మినిట్స్లో అంత పెద్ద తాళి తినాలంటే ఎవరికైనా కష్టమే. సోనియా మ్యాక్సిమం ట్రై చేసింది, నబీల్ మ్యాక్సిమం ట్రై చేసిండు. ట్రై చేసిన తర్వాత విష్ణుప్రియ, నీకు అది చూస్తుంటే నీకు ఆకలిస్తుందా అని బిగ్ బాస్ అడిగితే, అవును బిగ్ బాస్ అని విష్ణుప్రియ అంది. విష్ణుప్రియ అంటే ఓకే అయితే చూసి కడుపు నింపుకో అని బిగ్ బాస్ అన్నాడు. మంచిగా అయిందా అనిపించింది నాకు. ఆమెను అట్లా అప్పుడప్పుడు అనాలే, ఆమెను ఏదో పెద్ద ఫీల్ అవుతుంది. విష్ణుప్రియ అంటే నాకు అస్సలు నచ్చదు. సో ఇట్లా పోతుంటే ఇంకా కథం. సోనియా ఆ తర్వాత సోనియా ఏమో యస్మిన్ పిలుచుకుంది, స్వాప్ అంటే ఎవరైనా మార్చుకోండి ఇట్లా తినండి అని చెప్పేసి. అండ్ నబీల్ ఏమో ఆదిత్య ఓమనని పిలుచుకున్నాడు. బట్ విత్ ఇన్ ఆ టైంలోనే టైం అయిపోయిన తర్వాత ఆ తాళి అందరూ కలిసి తినొచ్చు పర్లేదు అని చెప్పేసి దానిలో ఒక్కొక్కరు వచ్చి కుక్కల్లాగా మీద పడి టేస్ట్ చేసిళ్ళు. ముక్కలు చేతులు కూడా కట్టుకోవాలి, ఇట్లా కూర్చున్నారు, సోఫాలనే కూర్చున్నారు, టకటక ఇట్లా అనుకున్నారు, ఇట్లా బొక్కున్నారు, ముక్కులు పెట్టుకున్నారు, అంత ఇట్లా అనుకున్నారు, పోయి అలాగే తిన్నారు. సీసీ అవ్వ, నాకైతే అట్లా మంచిగా అనిపించింది. నేను చేయఅయితే 5 సార్లు కట్టుకుంటాను రోజు కన్నదే ముందు, లేదులే కానీ. సో అట్లా చేయడం హైజీనిక్ కాదనిపించింది. అండ్ ఇక దిరా పోతే ఇది ఇవాళ జరిగింది. ఒకరు బెలూన్ టాస్క్ గెలిచిండు, ఇంకోరు ఓడిపోయిండు. తర్వాత ఇంకేదో టాస్క్ ఇట్లా పట్టుకొని బాల్ ఆపడానే టాస్క్ పెట్టిన 24/7లో చెప్పిళ్ళు. దాని గురించి కూడా ఇంకో రివ్యూ చేస్తా. సో ఇదిదా జరిగింది నిన్న జరిగిన ఎపిసోడ్లో, ఇదిదా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎపిసోడ్ రివ్యూ. ఇవాళ జరిగిన టాస్క్లో నబీల్ బాగా ఆడా, పృథ్వీ బాగా ఆడా? కింద కామెంట్ చేయండి. ఏ పృథ్వీ, బి నబీల్. సో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక రివ్యూతో మీ ముందుకు వస్తా. అంతవరకు నేనుంటా. సైనింగ్ ఆఫ్. నేను మీ నెవిల్ ఆనంద్. బాబాయ్.